హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళొచ్చేసి చాలా పనులున్నాయన్నమాట నాకు. కొన్ని రెసిపీస్ చేయాలి అండ్ షాపింగ్‌కి బయటికెళ్ళాలి. చాలా అంటే చాలా పనులున్నట్టు అనిపిస్తున్నది గానీ, చూడాలి ఎంతవరకు అయితదో. ఈ మధ్య చాలా గలీజ్‌గా తింటున్నా అనిపిచ్చింది. అందుకే ఇవాళ కొంచెం జీరా వాటర్ అయితే చేసుకుందాము అన్నట్టు అనిపిచ్చిందన్నమాట. కొన్ని వాటర్‌లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ జీరా ఏసుకున్న తర్వాత మంచిగా అది ఒక 5 మినిట్స్ అట్లా మరిగిన తర్వాత అయితే స్ట్రెయిన్ చేసేసుకున్నా. యాక్చువల్‌గా ఈ జీరా గూడా తినేయొచ్చు. కాకపోతే సరే ఫస్ట్ టైమ్ గదా అని జెప్పేసి అయితే స్ట్రెయిన్ చేసేసిన. ఇవొచ్చేసి నిన్న నైట్ నేనైతే సోక్ చేసుకున్నా గదా రాజ్మా, ఇవాళైతే మంచిగా సోక్ అయిపోయినాయి. అండ్ అవి ఇంకా ఆ సోక్ చేసిన వాటర్ అయితే మనం పారబోయాలి. ఎందుకు అంటే దాంట్లో నుంచి వచ్చే గ్యాసెస్ ఏదైతే మనకి అన్‌డైజెషన్‌గా ఉండడము అట్లాంటివి ఉంటాయి గదా! అవన్నీ ఆ వాటర్‌లోనే ఉంటాయన్నమాట. సో, ఆ వాటర్ తీసేసిన తర్వాత ఒక 2, 3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా విజిల్ అయితే పెట్టేసుకుంటున్నా. ఈజీగా నాకు 4, 5 విజిల్స్ పట్టింది. ఎందుకంటే కొంచెం పెద్దగున్నాయి అవి. ఇంకా దాంట్లోకి కొన్ని క్యారెట్, గ్రీన్ పీస్ ఇంకా స్వీట్ కార్న్ గూడా కొంచెం బాయిల్ చేసేసుకుంటున్నా. రాజ్మా బాయిల్ చేసే దాంట్లోనే ఇవి గూడా వేస్తే అయితే ఇవి నుజ్జు నుజ్జయి మెత్తగా అయిపోతాయన్నమాట. ఈజీగా ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ అట్లా వాటర్‌లో బాయిల్ చేసుకుంటే సరిపోతది. అందుకే సెపరేట్‌గా బాయిల్ చేస్తున్నా నేనైతే వీటిని. ఇంకా ఆ లోపైతే నాకు ఫుల్ ఆకలైతుండే. అందుకే ఇంకొక బనానా అయితే తినేస్తున్నా. అండ్ మర్చిపోయినా అన్నమాట. యాక్చువల్‌గా నేను ఆ జీరా వాటర్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోవడానికని ఎళ్ళిపోయినా అన్నమాట. ఆ లోపు కొంచెం కూల్ అయిపోతది గదా అని జెప్పేసి, అది ఉందని మర్చిపోయి దన్మని బనానా ఓపెన్ చేసుకున్నా. ఇంకా అందుకే బనానా తినుకుంటా ఆ జీరా వాటర్ కూడా తాగుతున్నా. కానీ యాక్చువల్‌గా నాకేమనిపిస్తదంటే మార్నింగ్ లెవ్వంగానే ఫస్ట్ జీరా వాటర్ తాగిన తర్వాతనే వేరేదేదైనా తింటే బావుంటది అన్నట్టు అనిపిచ్చింది. ఇంకా దాని తర్వాతయితే రాజ్మా గూడా బాయిల్ అయిపోయింది. అది విజిల్ రావడానికి అంటే లోపల ఉన్న ఎయిర్ మొత్తం పోవడానికి గూడా టైం పడతది గదా! ఆ లోపు అని జెప్పేసి నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసినా అనమాట. అండ్ ఇవొచ్చేసి చాలా లావున్నాయన్నమాట. అండ్ పెద్ద సైజు రాజ్మా గాబట్టి చాలా టైం పట్టింది ఉడకడానికి. అంటే ఒక 5, 6 విజిల్స్ అయితే పట్టింది. ఇంకా మంచిగా అయితే అవి బాయిల్ అయిపోయినాయి. మనం వీటితోటి బురిటో బౌల్స్ గూడా చేసుకోవచ్చు. యాక్చువల్‌గా అవన్నీ రెసిపీస్ నాకు తెలుసు. మెల్లిగా చేద్దాంలెండి. ఇంకా ఆ రాజ్మాలోకి బాయిల్ చేసుకున్న గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ ఇంకా క్యారెట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నా. ఇదే మా బ్రేక్‌ఫాస్ట్ అన్నమాట. జస్ట్ ఇవే ఉంటాయి. ఏమి దీనికి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతది. ఇంకా మీకు గావాలి అనుకుంటే పైనుంచి పెప్పర్ పౌడర్ ఏసుకోవచ్చు గానీ, నాకైతే అంత నచ్చదు. ఇవి ఇట్లనే బావుంటాయి. సో, దాని పైనుంచి కొన్ని నట్స్ అయితే వేసుకుంటున్నా. కొన్ని పంకిన్ సీడ్స్ ఇంకా కొన్ని సన్‌ఫ్లవర్ సీడ్స్ అయితే వేసుకుంటున్నా అన్నమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటా అయితే నాకు కొంచెం వర్క్ ఉంటే అది చేసేసుకుంటున్నా. అండ్ ఇవాళ లంచ్‌కొచ్చేసి డ్యాడీ అయితే ఊరెళ్తున్నాడు అని చెప్పిండు. అక్కడనే లంచ్ చేసుకొనొస్తా అని చెప్పేసి. ఇంకా నాకైతే మా ఫ్రెండ్ ఇవాళ చికెన్ బిర్యానీ చేస్తుంది అంటే ఇంక పిలిచింది. అందుకే నేనైతే లంచ్‌కి అక్కడికే ఎళ్ళిపోతున్నా. సో, లంచ్ లోపు అక్కడికెళ్ళే లోపు నా ప్లాన్స్ వచ్చేసేసి కొన్ని రెసిపీస్ అయితే చేయాలి. నేను 5 రెసిపీస్ అని అనుకుంటున్నా అనమాట. ఆ 5 రెసిపీస్ ఐ హావ్ ఓన్లీ 3 అవర్స్ అనమాట. యాక్చువల్‌గా ఐ యామ్ సో లేట్. నాకు చాలా లేట్ అయిపోయింది అవి జేయడానికి. నేను లంచ్ టైమ్‌కి ఎళ్ళాల్సింది స్నాక్స్ టైమ్‌కెళ్ళినా అనమాట. అంటే నేను ఇదంతా రెసిపీ స్టార్ట్ జేయడానికి 12 అయిందనమాట. 12-3 వరకు అయితే నేను చేస్తూ ఉండే. ఇంకా 3 అంటే ఆల్‌మోస్ట్ నేనింక ఫ్రెష్ అప్ అయిపోయి ఎళ్ళే వరకైతే 4 అయిపోయింది. ఇంకా లంచ్ జేయడానికి. సో, ఈ రెసిపీస్ అన్నీ నేనైతే షార్ట్స్‌లో పోస్ట్ చేస్తూ ఉంటా చూసేయండి. అండ్ ఇక్కడైతే నేనేం చేస్తున్నా అంటే బ్రౌనీ చేస్తున్నా. దానికోసము అని జెప్పేసి నేనేం చేస్తా అంటే మిల్క్‌లో జాగరీ పౌడర్ ఏసి చేస్తా అనమాట. అండ్ మైదా గాకుండా వీట్ ఫ్లోర్ తోటి చేస్తా. అసలు చూడండి ఎంత మంచిగొచ్చిందో. అసలు ఎప్పుడు చేసినా గానీ ఇదైతే ఫెయిల్ కాలేదు. అసలు ఎంత మంచిగుంటదో. అండ్ నాకు కొంచెము ఎక్కువ చాక్లేటీగా ఉండాలి అని అనిపిచ్చి పైనుంచి చాక్లేట్ పీసెస్ గూడా ఏసిన. అసలు చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో అసలు. జనరల్‌గా అయితే ఇంకా డెన్స్ ఉండొచ్చు. కాకపోతే నేను మరి అంత డెన్స్ ఇష్టపడననమాట. చల్లగా అయిపోయిన తర్వాత చాలా గట్టిగా అయిపోతది. మళ్ళా తినేటప్పుడు మనం కొంచెం వేడి చేసుకొని తింటే సరిపోతది. ఇంకా ఆ రెసిపీస్ అన్నీ చేసుకున్న తర్వాత ఎళ్ళినా. అసలు ఎంత ఆకలి మీద ఉండే అంటే లిటరల్‌గా చాలా తిన్నా అని చెప్పొచ్చు. అంత తిని మళ్ళా నేను షాపింగ్‌కి గూడా ఎళ్ళాలి అన్నమాట. ఇంకా షాపింగ్‌కెళ్ళిన తర్వాత అయితే ఒకవేళ అంత తిన్న తర్వాత ఇంట్లో ఉంటే అయితే అసలు పండుకోకుండా ఉండలేననమాట. షాపింగ్‌కెళ్ళినా కాబట్టి ఓకే. కొంచెం మంచినే ఉండే. అయితే నేను కొన్ని సమ్మర్ వేర్ ఫ్రాక్స్ లాంటివి చూస్తున్నా. అందులో ఈ 2 కలర్స్ అయితే మంచిగా అనిపించినాయి కానీ ఆహ్, అంత క్లాత్ ఏం మంచి లేదు. ఇది షాప్ వచ్చేసి సీఎంఆర్ షాప్‌లో. అండ్ ఈ డ్రెస్ గూడా నాకు చాలా నచ్చింది గానీ నాకు పైన హ్యాండ్స్ దగ్గర, నెక్ దగ్గర అంత మంచిగా అనిపియలేదనమాట. సో,
ఏమీ తీసుకోలేదు డ్రెసెస్. జస్ట్ చెప్పులు కొనుక్కున్నా అంతే. దాని తర్వాత కొన్ని గ్రోసరీస్, కొన్ని వెజిటబుల్స్ తీసుకుందామని ఇక్కడ మాకు వెజిటబుల్ మార్కెట్ ఉంటది. అక్కడికైతే ఎళ్ళిపోయినాము. ఇంకొచ్చేటప్పుడు మిల్క్ తీసుకొనొచ్చినా. అయితే జనరల్‌గా ఎప్పుడైనా సరే స్ట్రాబెర్రీ సీజన్ ఒస్తది గదా! ఫుల్ స్ట్రాబెర్రీస్ అమ్ముతా ఉంటారు. అప్పుడైతే కొన్ని ఎక్కువనే క్వాంటిటీలో తెచ్చుకొని నేను డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటా అనమాట. ఎప్పుడైనా స్మూదీలో గానియండి, లేకపోతే ఇంకేదైనా రెసిపీస్‌లో వాడడానికి అని జెప్పేసి యూజ్ అయితది అని అట్లా తెచ్చుకుంటా. యాక్చువల్‌గా రీసెంట్‌గా నేను క్రిస్మస్ అప్పుడు స్ట్రాబెర్రీస్ వాడేసిన. దాని తర్వాత ఇప్పుడు గూడా రెసిపీ కోసం అని జెప్పేసి మొన్న కోకోనట్ డెజర్ట్ జేసినప్పుడు గూడా స్ట్రాబెర్రీస్ వాడేసినా అనమాట. లాస్ట్ ఇయర్ నేను డీఫ్రీజ్ జేసుకున్నవి. సో, అన్ని స్ట్రాబెర్రీస్ అయిపోయినాయి అని జెప్పేసి ఇవాళ ఎళ్ళినప్పుడు నాకు ఈ స్ట్రాబెర్రీస్ కనిపించినాయి. ఒక బాక్స్ ₹50 అంటే ఒక 2 బాక్సెస్ అయితే తెచ్చేసుకున్నా. అండ్ దీంట్లో ఎట్లా అంటే పైన మంచిగుంటాయి చూడ్డానికి. కిందేమో గలీజుంటాయి. అట్లా 2, 3 దగ్గర జూసి చాలా వరస్ట్‌గుండే అనమాట. ఇంకొక దగ్గరైతే కొంచెం బెటర్ ఉన్నాయని జెప్పేసి తీసుకుంటున్నా. అండ్ వీటిని వాష్ జేసుకోవడం గూడా చాలా ఇంపార్టెంట్. ద మోస్ట్ కెమికల్ యూజ్డ్ ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే ఇదే అని జెప్పొచ్చు. సో, మంచిగా వాష్ జేసుకొని తినాలి. నేనైతే ఒక 2, 3 టైమ్స్ అయితే ఫస్ట్ వాటర్‌లో వాష్ జేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ అట్లా బేకింగ్ పౌడర్ యేసుకొని, సాల్ట్ యేసుకొని ఒక 1 అవర్ అయితే అట్లా సోక్ జేసేసుకొని బెట్టుకుంటా అనమాట. అవి సోక్ అయ్యేలోపు దాంట్లో నుంచి డర్ట్ అవన్నీ ఏవైనా పురుగులున్నా గానీ బయటికొచ్చే లోపైతే వేరే పనులు చేసుకుందాము అని జెప్పేసి ఇక్కడైతే బెడ్ షీట్ అయితే చేంజ్ చేసేస్తున్నా. యాక్చువల్‌గా నాకు ఏదైనా రోజు పని ఉంది అంటే ఆ రోజే ఇట్లాంటి పనులన్నీ పెట్టుకుంటా. నాకెందుకో ఏమో నాకు అర్థమే గాదు. ఇవాళేమో ఫుల్ పనుండే అండ్ ఇవాళ బెడ్ షీట్ గూడా చేంజ్ చేసినా అనమాట. చేంజ్ చేసిన వెంటనే నేను కొత్త బెడ్ షీట్ ఏసేస్తే ఓకే. కానీ ఎట్లయిపోతది అంటే నేనప్పుడు చేంజ్ చేయలేదనుకోండి ఇట్లా పండుకునే టైంకి గుర్తొస్తదనమాట. అబ్బా! బెడ్ షీట్ ఎయలేదు అని జెప్పేసి. ఆల్రెడీ పొద్దున్నుంచి చాలా పనులు చేసి ఎగ్జాస్టెడ్ ఉంటా గదా! ఇప్పుడొచ్చేసి ఇది గూడా జేయాల్నా అంటే ఇంక అస్సలంటే అసలు నాకిష్టం ఉండదనమాట. ఇవాళైతే అమ్మో! చాలా ఎగ్జాస్టెడ్ ఉండే గానీ మంచిగా ఎంత ప్రశాంతంగా నిద్ర పడతదో అసలైతే ఇట్లా బెడ్ యేసుకున్న రోజు ఫ్రెష్‌గా. యాక్చువల్‌గా అయితే నేను లంచ్ 4:30 అయిందనమాట నేను జేసేసరికి. అయినా గాని నాకు ఆకలి అస్సలంటే అసలు అవ్వట్లేదు. కాకపోతే చికెన్ బిర్యానీ ఉందని జెప్పేసి తినాలి అని అనిపిస్తుందనమాట ఆకలెయ్యకున్నా గాని. అందుకే కొంచెమైతే పెట్టేసుకొని తింటున్నా. నేను జనరల్‌గా ఇన్ని రెసిపీస్ అయితే చేస్తూ ఉంటా గదా! కానీ ఎప్పుడు గూడా చికెన్ బిర్యానీ అయితే ట్రై చేయలేదు. ఏంటో నాకు చేయాలి అన్న ఆలోచన రాదు. లేకపోతే ఇంట్రెస్ట్ ఉండదనమాట. చికెన్ ఉంటే ఎంతసేపు నాకు పులావే చేసుకోబుద్దయితూ ఉంటది. ఇంకా మంచిగా చికెన్ బిర్యానీ ఉంది గాబట్టి మంచిగా తినేషినా. ఇంకా నేను డిన్నర్ ఇంకా బెడ్ షీట్ అదంతా చేంజ్ చేసేలోపు ఈ స్ట్రాబెర్రీస్ గూడా మంచిగా దాంట్లో సోక్ అయిపోయినాయి. అసలు మీరిప్పుడు జూస్తారు ఎంత డర్టీగా వచ్చినాయో వాటర్ అయితే. మళ్ళీ ఈ వాటర్‌లోంచి తీసిన తర్వాత గూడా ఒక 2, 3 టైమ్స్ అయితే వాష్ జేసేసుకున్నా. చాలా సేపు వాష్ జేసినా అనమాట. అండ్ ఎంతైనా సరే వీటికి ఇంత వాష్ జేస్తేనే మంచిది. లేకపోతే ఎన్నో కెమికల్స్ అయితే దాని మీద ఉంటాయి. ఈవెన్ దో ఇంత వాష్ జేసినా గానీ దాంట్లో నుంచి కెమికల్స్ పోయినాయి అంటే ఐ డోంట్ బిలీవ్ అసలు. చూ కానీ ఇంకేదో వాష్ జేసినాం గదా! అన్న సాటిస్ఫాక్షన్ తోటయితే తింటాం గదా! ఇంకా అవైతే మంచిగా డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నా. అండ్ రీసెంట్‌గా నేను మొన్న ఎగ్జిబిషన్ ఎళ్ళినప్పుడు పక్కా ఏదో ఒక్క నెయిల్ పాలిష్ అయితే తెచ్చుకుంటా. ఐ నో అవి మంచిగా ఉండవు క్వాలిటీ అని జెప్పేసి. కాకపోతే ఎందుకో కలర్‌లో నాకు టెంప్టింగ్ అనిపిస్తాయి. వీడియోలో ఇదైతే రెడ్ కలర్‌లో ఉంది గానీ, యాక్చువల్‌గా ఈ కలర్ వచ్చేసి మెజెంటా పింక్ అనమాట. అసలు చాలా బావుండే. ఇంకా నా హ్యాండ్స్‌కి ఇంకా బ్యూటిఫుల్‌గా కనిపించింది. నేను ఒక్కదాన్నే బెడ్ మీద పండుకున్నా గానీ ఆల్మోస్ట్ 6 పిల్లోస్ ఉంటాయన్నమాట. ఆ 6-7 పిల్లోస్ ఇట్లా అనమాట. ఇట్లా కంచెమేసుకొని దాని మధ్యలో నేను బొజ్జుంటా అనమాట ఎవ్రీ డే ఇంతే. అందుకే అన్ని పిల్లోస్ ఉంటాయన్నమాట నా బెడ్ మీద. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ టాటా బై బై. గుడ్ నైట్.